హలో అందరికీ. నేను మీ రాధిక. మేమైతే ఇక్కడ చీరాల స్టార్ట్ అయిపోయాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. ఇవాళ నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు మీకు నిజంగా జాతకాల మీద నమ్మకం ఉన్న, వాస్తు ఇలాంటి వాటి మీద అన్నిటి మీద నమ్మకం ఉంటే ముందే చూపించుకోండి. ఈ అమౌంట్ అయితే కట్టొద్దు. ఒకవేళ అమౌంట్ కట్టినాక కొన్ని డేస్ లేట్ అయినా సరే ఆ అమౌంట్లో సగం కూడా ఇచ్చేటట్టు లేరు. ఇది మాకు రియల్గా ఎదురైందనమాట. మేము రీసెంట్గా ఒక 50K టోకెన్ కట్టాము ఒక అపార్ట్మెంట్ కోసం. ఇలా ర్యాండమ్గా యూట్యూబ్ ఛానల్స్లో చూసి విజయవాడలో ప్రాపర్టీ తీసుకుందామని అనుకొని వెళ్ళి ఇలా బోల్తా పడ్డామనమాట. నిజం చెప్పాలంటే ఇక 30K కూడా ఇవ్వమని చెప్పారు. వాళ్ళైతే 20K ఇస్తామన్నారు. అది కూడా రేపు చెప్తామన్నారు. ఇస్తామా లేదా అనేది కూడా. నిజంగా 50K పోతే అసలు భలే బాధేసింది నాకైతే మాత్రం. మనం ఎంతో కష్టపడి కూడబెట్టుకుని ఆ 50,000కి కూడా నాకైతే ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఒక సవర బంగారం వచ్చేదని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి నమ్మకం ఉంటే ముందుగానే చూయించుకొని చేసుకోండి ఏదైనా సరే. ఇవే నమ్మటం ఒక్కోసారి తప్పు అనిపిస్తుంది, కానీ నమ్మాలి తప్పదు. కానీ ఇది కూడా యూట్యూబ్లో చెప్తున్నారు చూడండి ప్రమోషన్స్, అది మాత్రం చాలా తప్పని నాకు